నమస్కారం. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్ ఆదిత్య మల్లెలా గారు. ఇమిగ్రేషన్ అండ్ లా కన్సల్టెంట్. నమస్కారం ఆదిత్య నమస్తే గారు. అండి. హలో. హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను ఆదిత్య గారు. మీరెలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. థాంక్ యూ ఫర్ ఆస్కింగ్. థ్యాంక్ యూ అండి. ఆదిత్య గారు, ఇంతకుముందు మనం ఐ-140 గురించి యెస్. మాట్లాడుకున్నాం ఎగ్జాక్ట్‌లీ. బ్రీఫ్‌గా. కానీ అది డీటెయిల్డ్‌గా చూసుకుంటే ఐ-140లోకి ఎంటర్ అయిన తర్వాత దాని డ్యూరేషన్ టైం ఎలా ఉంటుంది? అసలు యూఎస్‌కి ఎంటర్ అయిన తర్వాత ఏం ఫేసెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది యూఎస్‌కెళ్ళిన తర్వాత ఇందులోకి ఎంటర్ అవ్వాలంటే? సో, ఒక ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్‌గా, ఒక ఈబీ-5 ఎక్స్‌పర్ట్‌గా, ఈబీ-5 వీసా ఎక్స్‌పర్ట్‌గా ఫాస్ట్‌గా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అనుకున్న ఆళ్ళకి కన్సల్టింగ్ బేస్ మీద చాలామందికి మనం కన్సల్టింగ్ చేయడం జరుగుతుంది. యెస్. అయితే ఐ-140 గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఐ-140 స్టేజ్‌కి రావాలి అంటే ఎంత డ్యూరేషన్ పట్టొచ్చు? అవును. అలానే ఐ-140కి వచ్చాక సరే అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్, అలానే ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఈఏడీకి రిలేటెడ్ అడ్జస్ట్‌మెంట్ స్టేటస్ కూడా చూస్తారా? అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది జరగాలి. అలానే ఈఏడీ అంటే ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్‌కి రిలేటెడ్ ఎవరైతే స్పౌస్ ఉన్నారో వాళ్ళకి, లేకపోతే వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కార్డ్. అంటే గ్రీన్ కార్డ్ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ కాబట్టి ఎంత టైం పట్టిద్ది ఏంటి అనేది కూడా మనం ఫర్దర్ వీడియోస్లో కూడా మాట్లాడుకుందాం. దీనికి ఓకే. కంటిన్యూషన్గా ఇన్ సింక్ విత్ దిస్ టాపిక్స్ అనమాట. మన వాళ్ళు ఎవరైనా సరే అమెరికా అనగానే, అమెరికా మైగ్రేట్ అవ్వాలి అనగానే వాళ్ళకి ఒక డ్రీమ్ డెస్టినేషన్ డెఫినెట్గా ఏంటంటే మేము మైగ్రేట్ అవ్వాలి, అమెరికాలో డాలర్స్లో సంపాదించుకోవాలి, బాగా ఎర్న్ చేసుకోవచ్చు, అమెరికాలో అయితే హై పొటెన్షియల్ ఉంటుంది బికాస్ ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని చెప్పి ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే వెళ్ళాలి, యూఎస్ఎల్ సెటిల్ అవ్వాలి అనే ఆలోచనలో ఉంటున్నారు. సో కన్వెన్షనల్ వేలో వెళ్ళే వాళ్ళకి నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు దేర్ ఆర్ టూ వేస్, యూజువల్ వేస్. ఏంటంటే త్రూ ఎడ్యుకేషన్ ఆర్ త్రూ డైరెక్ట్ జాబ్. ఇంతకుముందు వీడియోలో నేను కొంత ఎడ్యుకేషన్ ద్వారా వెళ్ళటం గురించి చెప్పాను. డైరెక్ట్ జాబ్ అంటే ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ అయిపోయినాక మోస్ట్ ఆఫ్ ద టైం, అంటే మోస్ట్లీ ఏంటంటే పీపుల్ వాంట్ టు గో ఇంటూ సాఫ్ట్వేర్ అండ్ దే వాంట్ టు డూ సాఫ్ట్వేర్ జాబ్స్ కాబట్టి మనం ఆ స్ట్రీమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ కొంత మల్టీనేషనల్ కంపెనీస్లో వర్క్ చేసి ఆ కంపెనీస్ వాళ్ళకి అక్కడ ప్రాజెక్ట్స్ మీద పంపించడం వల్ల యూఎస్కి ఎంటర్ అవ్వడానికి అదొక ఆప్షన్ ఉంది. సో కోర్స్ ఏంటంటే దాంట్లో కూడా వాళ్ళు హెచ్ కేటగిరీ వీసా కానీ లేకపోతే ఎల్ కేటగిరీ వీసాస్ కానీ స్పాన్సర్ చేయాలి. హెచ్ కేటగిరీ అనగానే మనకి ఇట్స్ ఎ లాటరీ బేస్డ్ సిస్టమ్. ఎల్ కేటగిరీ అనగానే ఇట్స్ జస్టిఫైడ్. అంటే ఏంటంటే ఇంత కోటా అనేది కాకపోయినా అక్కడ రిక్వైర్మెంట్ ఉంది, లోకల్ లేరు ఈ పర్టికులర్ స్కిల్ వాళ్ళు, బట్ ఏంటంటే బయట నుంచి మేము తీసుకురావడానికి నెసెసిటీ ఉందని వాళ్ళు ఆ కంపెనీ జస్టిఫై చేయగలిగితే వాళ్ళు వెళ్ళి అలా సెటిల్ అవ్వచ్చు. అయితే ఐ-140 స్టేజ్కి వెళ్ళాలి అంటే యూజువల్గా ఈ కన్వెన్షనల్ మెథడ్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి లైక్ తక్కువలో తక్కువ మినిమం లైక్ ఒక 3 to 5 ఇయర్స్ చాలా బెస్ట్ టైం. అంటే 3 to 5 ఇయర్స్లో వాళ్ళు కనుక ఐ-140 స్టేజ్లోకి వెళ్ళారనుకోండి చాలా గ్రేట్ అనమాట, ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు. బట్ యూజువల్గా ఏంటంటే 5 to 7 ఇయర్స్ తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందంటే లెట్స్ సే ఇప్పుడు యూఎస్ మైగ్రేట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ద్వారా వెళ్తారు కదా, ఒక 2 ఇయర్స్, ఓపీటీ ఒక 2+1 అంటే 3 ఇయర్స్, అంటే అక్కడ 5 ఇయర్స్ పోతుంది. లైక్ లెట్స్ సే ఈ లోపల వాళ్ళు H1 తీసుకొని, H1 అనగానే లాటరీ సిస్టమ్ ఏంటంటే ఇయర్లీ ఇన్ని వీసాస్ ఉంటాయి, దానికి ఏంటంటే లాటరీ ఫైల్ చేసుకోవాలి, అలానే ఎంప్లాయర్ మనకి ఆ వీసా H1B స్పాన్సర్ చేయాలి, చేశాక అది మనకి రావాలి. సో వచ్చినాక మనము ఆ కంపెనీలో ఆ ఎంప్లాయర్ని మనం డెఫినెట్గా కన్విన్స్ చేయగలగాలి. ఏమని కన్విన్స్ చేయగలగాలి అంటే మనకి గ్రీన్ కార్డ్ వాళ్ళు స్పాన్సర్ చేయడానికి కన్విన్స్ చేయగలగాలి. సో ఐ-140కి వెళ్ళాలి అంటే మినిమం లైక్ ఇప్పుడు చెప్పినట్టు ఒక 5 to 7 ఇయర్స్ డ్యూరేషన్ పడుతుంది. అయితే ఐ-140 అప్రూవ్ అయితే మనకి గ్రీన్ కార్డ్ వచ్చేసినట్టు అంటే కాదు. గ్రీన్ కార్డ్ రావటానికి ఇప్పుడున్న సినారియోలో యూఎస్లో సో ప్రయారిటీ డేట్స్, అంటే ఐ-140 ఎప్పుడైతే అప్రూవ్ అయిందో ఒక ప్రయారిటీ డేట్ అనేది ఫిక్స్ అయింది. సో అలానే ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి రిలేటెడ్ I-485 అప్లికేషన్ ఫైల్ చేసుకుంటాం. అంటే మన ఎంప్లాయర్ మనకి గ్రీన్ కార్డ్ రిలేటెడ్ స్పాన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారని బేస్ చేసుకొని మనకి ప్రయారిటీ డేట్ ఫిక్స్ అయితే ప్రయారిటీ డేట్స్ బేస్ చేసుకొని ఆల్మోస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూఎస్లో ఏంటంటే గ్రీన్ కార్డ్ రావడానికి
చాలా టైం పడుతుంది. చాలా టైం అంటే స్టార్టింగ్ లైక్ మినిమమ్ ఆఫ్ అంటే ఎక్స్‌పెక్టెడ్ ఏంటంటే మినిమమ్ ఒక 25 ఇయర్స్ నుంచి మినిమమ్ 50 ఇయర్స్ వరకనే అది మినిమమ్. బట్ ఏంటంటే అంటే అన్‌యూజువల్‌గా ఉంటది గానీ చెప్పటానికి. బట్ ఏంటంటే ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 100-150 ఇయర్స్ పట్టొచ్చంటున్నారు. సో, మళ్ళీ ఏంటంటే దాంట్లో చాలా కేటగరీస్ ఉన్నాయి కాబట్టి. అయితే I-140 అప్రూవ్ అయిన ఆళ్ళకి సో, వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ హెచ్-1బీ మీద వర్క్ చేసుకుంటా వాళ్ళకి I-140 అప్రూవ్ అయినప్పుడు వాళ్ళేంటంటే ఎండ్‌లెస్‌గా వర్క్ యూఎస్‌లో ఎండ్‌లెస్‌గా ఉండొచ్చు, వర్క్ చేసుకోవచ్చు. దట్స్ ఎ ఓకే. మేజర్ అడ్వాంటేజ్. వాళ్ళ గ్రీన్ కార్డ్ ఈవెన్ దో వాళ్ళకి 100 ఇయర్స్ పడుతున్నా రావటానికి ఈ ఈ టైమ్ డ్యూరేషన్ లైక్ లెట్స్ సే ఓ 50 ఇయర్స్ పడుతుందనుకోండి గ్రీన్ కార్డ్ రావటానికి. ఈ 50 ఇయర్స్ వాళ్ళు వర్క్ చేసుకుంటా వితౌట్ లూజింగ్ దేర్ జాబ్ ఉండొచ్చు. సో, I-140 మీద ఉన్నవాళ్ళు జాబ్స్ అంటే I-140 అప్రూవ్ అయినాక వాళ్ళు జాబ్ మారితే వాళ్ళ ఒక ప్రయారిటీ డేట్స్ మారటం వల్ల గానీ, లేపోతే వాళ్ళ నేచర్ ఆఫ్ జాబ్ మార్చుకోవటం వల్ల గానీ, లేతే దాన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాం అంటే ఆ పిటిషన్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్న దగ్గర మళ్ళీ వాళ్ళకి కొన్ని కన్‌స్ట్రెయింట్స్ ఉంటాయి. ఏంటి కన్‌స్ట్రెయింట్స్ అంటే లైక్ లెట్స్ సే నా ప్రయారిటీ డేట్ I-140 అప్రూవ్ అయ్యి గ్రీన్ కార్డ్‌కి ప్రయారిటీ డేట్ ఫిక్స్ అయిందనుకుందాం. అక్కడి నుంచి క్యూని బేస్ చేసుకొని గ్రీన్ కార్డ్ ఇష్యూ అంటే ఇయర్లీ ఇన్ని గ్రీన్ కార్డ్ పర్టిక్యులర్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ మాత్రమే ఇష్యూ చేస్తారు కదా! దానికి ఒక లిమిట్ ఉంటది. హ్మ్. సో, ఆ లిమిట్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు మనాళ్ళు చాలామంది మైగ్రేట్ అయిపోయారు కాబట్టి చాలా ఎక్కువ లిమిట్ ఉంది. అంటే దానికేంటంటే ఒక పెద్ద క్యూ ఉందనమాట. సో, అందువల్ల ఏమవుతుంది 50 ఇయర్స్ ఆర్ మోర్ దెన్ 50 ఇయర్స్ టైం పట్టేస్తుంది గ్రీన్ కార్డ్ రావడానికి. థ్యాంక్ యూ ఆదిత్య గారు. థ్యాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.